రోజు రైతు దినోత్సవం సందర్భంగా వికారాబాద్ బీజేపీ నాయకులు నరోత్తమ్ రెడ్డి గారి అధ్యక్షంలో టౌన్ కమిటీ వారు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి రైతులను కలుసుకోవడం జరిగింది. వారి సమస్యల గురించి, తర్వాత రైతులు ఎంతో కష్టపడి ఎంతో ధాన్యాన్ని మనకు ఆహారంగా ఉత్పత్తి చేస్తున్నారు. సో వారి శ్రమకి మనం గుర్తింపుగా ఈరోజు వాళ్ళని ఆత్మీయంగా కలవడం జరిగింది. ఈరోజు మనము ప్రభుత్వాలని మనం డిమాండ్ చేస్తుందంటే రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నా కూడా తగిన మద్దతు ధర ఉండటం లేదు. కాబట్టి మనమందరం కూడా సమాజంలో ప్రతి వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కూడా రైతుల యొక్క శ్రమను మనం గుర్తించాలి. వాళ్ళకి అకాలంగా వస్తున్న నష్టాలు వర్షాల వల్ల కావచ్చు, లేదా వర్షం పడకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే పంట వచ్చాక సరైన ధరలు లేక మార్కెట్లో ధరలు పడిపోవడం, ఇలాంటి రకరకాల సమస్యల్ని రైతులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ రూపంలో ఇస్తుందో యూరియా కానీ లేకపోతే డిఏపి కానీ ఇవన్నీ కూడా సరైన సమయంలో వాళ్ళకి అందట్లేదు. ఈ సమస్యలన్నీ కూడా మనము ప్రభుత్వం దృష్టికి తెచ్చి రైతులకి మనము వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఏ పనులు కూడా చేసే పనులు ఏ పనులు అయితే లేవు. అంటే ఎలాంటి అనుకున్న పనులు ఏవి చేస్తలేరు, అయితే లేవు. రుణమాఫీ చేస్తానంటే చేయలేడు, ఇప్పుడు రైతు బంధు చేస్తానంటే అవి వేయలేడు, ఇప్పుడు రేషన్ కార్డుకి అవి వేస్తానడు అవన్నీ తప్పిపోయినాయి, చేస్తలేడు. మోడీ పైసలు పడుతున్నాయి, మోడీ పైసలు కూడా పడతలేవు. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేవు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. మోడీ పైసలు ఇంటికి పడతాయి, ఒకరికి పడుతున్నాయి. మాకు ఇంట్లో ఎవరికి పడతలేవు. మాకు ఇద్దరులో మోడీ పైసలు అయితే మాకు వాళ్ళేవు. చూసిన చెక్ చేయించుకొచ్చిన ధర కూడా లేదు, సరిగా పెట్టుబడి కూడా దానికి వస్తలేదు. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయలేడు. ఇప్పుడు మీరు పండించిన పంట ఈసారి సరిగా పండిందా? పండింది అంటే తక్కువనే వచ్చింది. దానికి కూలీలో లాగోడికే ఒక అవుతున్నది, దాని ఖర్చు దానికే అవుతున్నది, మిగులుకం కూడా లేదు. ఎందుకు మిగలట్లేదు మరి? ఇప్పుడు రైతు కష్టపడుతుంది, దిగుబడి రేట్ లేదు. ఉన్న 7,000 పోయినసారి అంతే అయింది. ఇప్పుడు కూలీలో లాగోడు ఖర్చు ఎక్కువ అవుతున్నది. సబ్సిడీ ఇప్పుడు యూరియా సంచి ఇప్పుడు డిఏపి 1,200 1,500 పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దానికే అవుతున్నది. అంటే ఇప్పుడు మీకు ఇంత కష్టపడి పంట తీస్తున్నారు, మరి పంటకి ధరలు లేదు. తర్వాత పండించిన మీకు అంటే పంటకి తర్వాత ఖర్చుకి సరిపోతలేదు, దానికే అవుతున్నది. ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుందా, వ్యవసాయం వదిలిపెట్టాలనిపిస్తుందా? చేస్తున్నాం, మా పుట్టకైతే చేయాలి కదా సార్. ఇక ఎంత చేస్తాం, ఇప్పుడు మాకు సరిపోకైనా ఎట్లయినా మేము చేయాలి, దాని మీదనే ఆధారపడి ఉంటాము. మాకు వేరే అవకాశం లేదు కదా సార్. మేము జాబులు లేవు, మాకు ఉన్నదైనా దాని మీదనే చేయాలి, దాంట్లోనే అప్పైనా చేయాలి, చేసేనా దాని మీదనే బతుకుతారు మాది. మీ పిల్లల్ని కూడా ఇదే వ్యవసాయం చేయించాలనుకుంటారా మరి, లేకపోతే వాళ్ళని ఇప్పుడు మా పరిస్థితులను చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకరి ఉంటుంది ఎవరికైనా, కానీ మాకు ఇప్పుడు పీజీలు అవి కట్టడానికి కూడా సొంతగా లేకుండా అయిపోతుంది. అంటే మీ పిల్లల్ని వ్యవసాయంలో ఉంచాలనుకుంటున్నాం, లేకపోతే చదివించాలనుకుంటున్నాం? అంటే మేము అయితే ఇప్పుడు గవర్నమెంట్లో చదివిస్తున్నాము, గవర్నమెంట్ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాము, అది చేపించుకుంటున్నాము.